మేడం నమస్తే అండి. నమస్తే. హాయ్. నమస్తే. హాయ్, మీ పేరు? అనిత. ఎక్కడి నుండి వచ్చారు? బెంగళూరు. నెలమంగళ. ఆ, బెంగళూరు నియర్ నెలమంగళ. అవునా, ఓకే. మీరు మెరకబాలో మెడిటేషన్ చేశారు. మెరకబాల అంటే ఇది మెరకబానే, దీన్ని మెరకబా అంటారు. అసలు కడతాలకు రావడమే ఇదే ఫస్ట్ టైం మేడం. అవునా? గా సంకల్పం చేసుకున్నా. ఈసారి ఇంట్లో ఎట్లా పర్మిషన్ ఇచ్చినారో నాకే అర్థం కావడం లేదు. అంత తొందరగా అడిగిన తక్షణం వెళ్ళు అన్నారు. ఇంత ఈజీగా ఒప్పుకున్నారా అని నాకు ఆశ్చర్యం వేసింది. పర్మిషన్ ఇచ్చిందే తడా వచ్చేసారు. చాలా ఇక్కడ ఈ పిరమిడ్లో మెరకబావి పిరమిడ్లో కూర్చున్న తర్వాత చాలా వైబ్రేషన్ ఉంది. ఒక్క థాట్ కూడా రావడం లేదు నాకు. ఇంట్లో పిరమిడ్లో చేసినప్పుడు కూడా థాట్స్ని నేను ప్రే చేస్తా అంటే ప్లీజ్ నేను మెడిటేషన్ చేసుకోవాలి, తొందర చేయొద్దు నాకు అని ఏదో లేకుంటే అక్కడ ఆలోచనలో వెళ్ళిపోయినాను అని మళ్ళీ వెనక్కి తీసుకురావడము అలా జరిగేది. ఇక్కడ ఒక్క థాట్ రావడం ఇల్లు కాదు కదా, ఏది లేదు అసలు మన మైండ్ లో, అంతేనా? ఇక్కడ లేచిన తర్వాత కూడా మీరు రండి రండి అంటే కూడా నాకు మైండ్ ఏది ఇప్పుడు కూడా జిమ్ అని ఎక్కుతానే ఉంది, లాగుతూనే ఉంది. ఎవరైనా స్టాప్ చేయండి రా మెరకబా వదలట్లేదా అని చెప్పాలని అనిపిస్తుంది. అవునా, చాలా బాగుంది. కూర్చోండి, అప్పుడప్పుడు ఉన్నన్ని రోజులు రండి కూర్చోండి. ఎప్పుడు కూడా నాకు మెడిటేషన్ ఉంది కదా అని ధైర్యం ఉంది. చాలా చాలా విధాలుగా హర్ట్ అవుతాం కదా మన జీవితాల్లో, ఎమోషన్స్, ఫీలింగ్స్. అప్పుడు కూడా ఈ మెడిటేషన్ లో వచ్చిన తర్వాత ఎవ్వరు లేకపోయినా సరే మన పక్షంలో నాకు మెడిటేషన్ ఉంది నా దగ్గర ఒక ఆయుధం. అది నాకు చాలా ఎప్పుడు తెలుసుకున్నా గర్వంగా ఉంటుంది మేడం. నాకు ఆయుధం ఉంది నా దగ్గర. అవసరం లేదు, ఇంకా మన లైఫ్ ని మనమే తీర్చిదిద్దుకోగలము ధ్యానం మన చెంత ఉంటే. టైము అది ఎప్పుడు మనకు కుదురుతుందో అది రావాలి అంతే. ప్రయత్నమంతా ఉంది, పోతా ఉంటాం ముందు. ఎప్పుడు మనకి అంటే ఆ సాధన ఈ సాధన అని కాదు, లైఫ్ చేంజ్. అయితే ఈ సాధనకి మెరకబా తోడైతే ఎలా ఉంటది అంటారు? చాలా ఎక్స్పీరియన్స్ నిజంగా ఇంత బాగుంటుందా అనిపిస్తుంది నాకైతే. వైబ్రేషన్ ఇప్పుడు కూడా ఆగటం లేదు, చాలా బాగా వైబ్రేషన్ ఉంది. నాకు ఈ లెఫ్ట్ సైడ్ 3 డేస్గా ప్రాబ్లం ఉంది. ఎవరో వచ్చి కరెంట్ షాక్లో లైన్కు ఎక్కడెక్కడ నొప్పి ఉందో అక్కడ ఇలా క్లియర్ చేస్తున్నారు మేడం. మెరకబాలో కూర్చున్నప్పుడు నిజంగా ఎవరు చేసి నాకు తెలుసు యూనివర్స్ నన్ను నాకు హెల్ప్ చేస్తాను. అది కూడా నేను గమనించకూడదని సైలెంట్గా ఉన్నా. మీరు చేస్తున్నారా అని అడిగితే మళ్ళీ అది ఎక్కడ మాయమైపోతుందో మిస్ అవుతామని ఏది కానీ నాకు వద్దు, తిని కూర్చున్నాను నేను. జస్ట్ ఫీల్ చేశారు అంతే. చాలా ఏదో కరెంట్ షాక్ లాగా ఎక్కడెక్కడ నొప్పి ఉందో, నాకు పెయిన్ ఉందో అక్కడక్కడ అలాగే వెళ్ళింది మేడం వైబ్రేషన్. చాలా బాగుంది. మరి లేచిన తర్వాత మరి ఆ వైబ్రేషన్, మీకు పెయిన్ ఉంది కదా, అది ఎలా ఉంది మేడం? వైబ్రేషన్ ఎక్కుతానే మేడం, ఇక్కడ హెడ్ దగ్గర ఎక్కుతానే ఉంది కంటిన్యూస్. ఇప్పుడు కూడా మీతో మాట్లాడతాను కూడా కాళ్ళ నుండి వైబ్రేట్ అయితానే ఉంది మేడం, నిలవడం లేదు. మీకు ప్రాబ్లం ఉన్న దగ్గర హీలింగ్ జరుగుతుందన్నమాట. హీలింగ్ జరుగుతుంది. ఇంకేం చెప్తారు? ఇంకా చాలా మంచిది మేడం. అసలు రిలేషన్స్, ఫ్రెండ్స్, అది ఇది అన్నీ వెతుక్కోవడానికి ఒక్కటి వెతుక్కోండి, అన్ని మనలోనే ఉన్నాయి. మెడిటేషన్ పట్టుకోండి, ఆయుధం. మనకి ఇంకేది అవసరం లేదు. ఆయుధం ఉంటే ఏది కూడా కావాల్సిన అవసరం, అన్ని తనే అదే తీర్చేస్తుంది. అసలు సంకల్పాలే వెళ్ళిపోతాయి, తక్కువ అయిపోతాయి. మనకి ఏది అవసరమో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం చిన్నవన్నీ మనకి అవేనేమో ముఖ్యం అనుకుంటున్నాం కదా, అది కాదు అని తనే అసలు మర్చిపోయేలాగా చేసేస్తున్నాను. నీకు ఇది ముఖ్యం కాదని నేను అవన్నీ ఇష్టపడతా అంటున్నా అని ఇప్పుడు అనిపిస్తుంది. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ.